మనమందరం తెలుగు వాళ్ళం. తెలుగు భాషలో వచ్చినటువంటి తెలుగు సాహిత్యం గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. పుస్తకాలను పూర్తిగా చదవలేకపోయినా, గత 1000 సంవత్సరాల్లో తెలుగులో వచ్చినటువంటి సాహిత్యం గురించి కనీసము తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగు వారి పైన ఉంది. ఎందుకంటే భారతదేశంలో తెలుగు భాష ఇతర భాష సాహిత్యాల కన్నా ఎంతో గొప్పది. ఎందుకంటే పద్యము ఒక తెలుగు వారికే సొంతం. ఇలాగ మనం చూసినప్పుడు గత 1000 సంవత్సరాలలో మనకి తెలుగులో వచ్చినటువంటి సాహిత్యం గురించి ఒకసారి తెలుసుకుందాం. పురాణాలు, ప్రాచీన కావ్యాలు, ప్రబంధకాలు, అలాగే శతకాలు, కీర్తనలు, పద్యగేయ కావ్యాలు, కవితలు, కథలు, కథా సంకలనాలు, నవలలు, నాటకాలు, యాత్రా గ్రంథాలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఇలా అనేకమైనటువంటి విభాగాల కింద మన తెలుగులో రచయితలు రచించి ఉన్నారు. మనము వీటి గురించి, వాటిలో ముఖ్యమైన పుస్తకాల గురించి మీకు తెలపడానికి ఈ వీడియో ఇవ్వడం జరిగింది. ఒకసారి మన తెలుగు భాష ఎంత సుసంపన్నమైంది, అందులో ఉండేటువంటి పుస్తకాల యొక్క జాబితాని మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతోంది. ఒకసారి చూడగలరు.